శ్రీకాంత్ గురూజీ భక్తి. మా శ్రీకాంత్ గురువుగారు. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువుగారు. శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ. మేము ఈ ద్వాదశరాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా, కొన్ని వెబ్సైట్ల నుంచి, కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము. తప్పులుంటే క్షమించండి. నవంబర్ 2024 మకర రాశి ఫలితాలు. 9 నవగ్రహ గోచారం మరియు సంచారం. రాహువు మరియు కేతువు. రాహువు 3వ ఇంట్లో ఉండటం వలన ధైర్యం, సాహసపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కొత్త అవకాశాలు అన్వేషించే అవకాశం ఉంది. అనుకున్న పనులు సజావుగా పూర్తి అవుతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉండవచ్చు. కేతువు 9వ ఇంట్లో సంచారం చేయడం వలన ధార్మిక కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీరు సత్కార్యాలలో పాల్గొనవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ సమయంలో సానుకూల పరిణామాలు ఉంటాయి. గురు గ్రహం. గురు 4వ ఇంట్లో సంచారం చేయడం వలన కుటుంబం మరియు ఆస్తి సంబంధిత అంశాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇల్లు లేదా వాహనం కొనే ఆలోచనలకు అనుకూలత ఉంటుంది. శని గ్రహం. శని 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆదాయం సమర్థవంతంగా ఉండటంతో పాటు ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించాలి. మీ భవిష్యత్తు కోసం పెట్టుబడులు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. సూర్యుడు. బుధుడు మరియు శుక్రుడు. సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వలన కార్యరంగంలో మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే పనిలో గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువ. మీ కష్టానికి అనుగుణమైన ప్రతిఫలం అందుతుందని ఆశించవచ్చు. బుధుడు కూడా 10వ ఇంట్లో ఉండటం వలన మీ ఆలోచనలు, ప్రణాళికలు కార్యరంగంలో ఫలిస్తాయి. మీరు మంచి ఆర్థిక లాభాలు పొందవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు 9వ ఇంట్లో ఉండటం వలన మీ సామాజిక జీవితం, సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే మంచి సమయం. విద్యార్థులకు సంతోషకరమైన పరిణామాలు ఉంటాయి. మంగళ గ్రహం. మంగళుడు 11వ ఇంట్లో సంచారం చేయడం వలన మీరు స్నేహితుల సహకారంతో ముందడుగు వేస్తారు. మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. లాభాలు, కొత్త అవకాశాలు చేకూరే అవకాశం ఉంది. చంద్రుడు. చంద్రుడు 7వ ఇంట్లో సంచారం చేయడం వలన భాగస్వామిక జీవితం మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వ్యాపార భాగస్వాముల నుంచి కూడా మేలు జరుగుతుంది. ఫలితాల సమీక్ష. ఆర్థిక పరిస్థితి. శనిగ్రహం 2వ ఇంట్లో ఉన్నందున ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించాలి. కానీ ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యక్తిగత జీవితం. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా సమస్యలు తక్కువగానే ఉంటాయి. కానీ మానసిక శాంతిని నిలుపుకోవడానికి ధ్యానం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. ఇవి నవంబర్ 2024 మకర రాశి వారి 9 నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు. 2024 నవంబర్ నెల మకర రాశి, క్యాప్రికార్న్ రాశి ఫలితాలు. మంచి రోజులు. 6, 11, 15, 20, 25 తేదీలు శుభకారకమైన రోజులు. ఈ రోజుల్లో మీరు కొత్త కార్యాలు ప్రారంభించడం, ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చెడు రోజులు. 4, 9, 16, 22, 28 తేదీలు ప్రతికూలమైన రోజులు. ఈ రోజుల్లో దూర ప్రయాణాలు చేయడం, పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అదృష్ట రోజులు. 11, 15, 25 తేదీలు అదృష్టం కలిగించే రోజులు. ఈ రోజుల్లో మీరు చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా కొత్త సంబంధాలు, వ్యాపార లావాదేవీలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. దురదృష్ట రోజులు. 4, 9, 22 తేదీలు ప్రతికూల ఫలితాలు తెచ్చే రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక వ్యయాలు అధికం కావడం, కొన్ని చిక్కులు ఎదురు కావడం జరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. నవగ్రహ గోచారం. 9 గ్రహాల సంచారం. సూర్యుడు. 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వలన మీరు ఆర్థిక లావాదేవీలలో లాభాలు పొందుతారు. మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. చంద్రుడు. 12వ స్థానంలో చంద్రుడు ఉండటం వలన ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. కుజుడు. 9వ స్థానంలో కుజుడు ఉండటం వలన శత్రువులు మీ పథకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు.
ఆచితూచి వ్యవహరించాలి. బుధుడు 10వ స్థానంలో బుధుడు ఉండటం వలన వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన చర్చలు మరియు ఒప్పందాలు విజయవంతం అవుతాయి. గురుడు 4వ స్థానంలో గురువు ఉండటం వలన ఆస్తి విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబంలో ప్రశాంతత కొరవడవచ్చు. శుక్రుడు 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వలన సృజనాత్మకత మరియు కళల్లో మీరు ప్రత్యేక గుర్తింపు పొందుతారు. శని 1వ స్థానంలో శని ఉండటం వలన మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వృత్తిలో కష్టసాధ్యమైన పనులు సాఫల్యాన్ని తీసుకువస్తాయి. రాహు 6వ స్థానంలో రాహు ఉండటం వలన మీకు వ్యాధులు తక్కువగా ఉండవచ్చు. శత్రువులను అధిగమించే అవకాశం ఉంటుంది. కేతు 12వ స్థానంలో కేతు ఉండటం వలన మీలో ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఫలితాలు నవంబరు నెల మకర రాశి వారికి వృత్తిపరంగా, ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది, కానీ ఆరోగ్యపరంగా మరియు కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అత్యంత జాగ్రత్తగా, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. 2024 నవంబర్ మాసం మకర రాశి క్యాప్రికాన్ ఫలితాలు. మంచి రోజులు 5, 11, 16, 22, 27. చెడు రోజులు 1, 7, 12, 18, 24. అదృష్ట రోజులు 3, 9, 15, 21, 28. దురదృష్ట రోజులు 2, 8, 14, 19, 26. మంచి తేదీలు 4, 10, 17, 23, 30. చెడు తేదీలు 6, 13, 20, 25, 29. సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు. సోమవారం ఆర్థిక విషయాల్లో కొంత చికాకు, కానీ కృషి ఫలితాలు సాధ్యం. మంగళవారం కుటుంబంలో ఆనందం, అయితే కొంత నిస్సహాయత ఉండవచ్చు. బుధవారం వృత్తిలో మంచి అవకాశాలు, మీ ప్రతిభ అందరూ గుర్తిస్తారు. గురువారం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం, స్నేహితులతో కలిసి చక్కగా గడుపుతారు. శుక్రవారం ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. శనివారం ఆర్థికంగా పాజిటివ్ ఫలితాలు, పెట్టుబడులు మంచి ఫలితాల ఇస్తాయి. ఆదివారం కుటుంబంలో ప్రశాంతత, విశ్రాంతి దొరుకుతుంది. ఆధ్యాత్మిక పరిహారాలు. శివుడి పూజ ప్రతి సోమవారం చేయడం శ్రేయస్కరం. సాయిబాబా మరియు దుర్గాదేవి పూజలు చేసే ద్వారా శాంతి లభిస్తుంది. నవగ్రహ పూజ చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. దేవుడు, దేవతా పరిహారాలు. శివుడుకు పూజ చేయడం ధనుస్సు రాశి వారికి చాలా లాభదాయకం. లక్ష్మీదేవి పూజ శుభకర్మలకు దారితీస్తుంది. హనుమంతుడుకు పూజ చేయడం వల్ల ధైర్యం మరియు సంకల్పం పెరుగుతుంది. నవగ్రహ గోచారం. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక విషయాలు మెరుగవుతాయి. సూర్యుడు స్థితి పాజిటివ్గా ఉండడం వల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. నవగ్రహ సంచారం. బుధుడు మీ రాశిలో బలంగా ఉన్న కారణంగా వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి. శనిగ్రహం పాజిటివ్ స్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యానికి దారితీస్తుంది. 2024 నవంబరు నెల మకర రాశి క్యాప్రికాన్ ఫలితాలు. సోమవారం నుండి ఆదివారం వరకు. 1వ వారం నవంబర్ 1, 3. సోమవారం 1 ఆర్థికంగా అనుకూలమైన సమయం. పెట్టుబడులకు మంచి అవకాశాలు. వెంకటేశ్వర స్వామి పూజ చేయండి. మంగళవారం 2 కొంత నిరాశ కలిగించవచ్చు. ఉన్నతాధికారులతో వివాదాలు తప్పించండి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం శ్రేయస్కరం. బుధవారం 3 కుటుంబంలో అనుకూలత ఉంటుంది. సహనంతో ముందుకు సాగితే విజయవంతమవుతారు. దుర్గా పూజ చేయండి. 2వ వారం నవంబర్ 4, 10. సోమవారం 4 వృత్తిలో విజయాలు. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వెంకటేశ్వర స్వామి పూజ శ్రేయస్కరం. మంగళవారం 5 ప్రయాణాలు అధికంగా ఉండవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదురవవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి. బుధవారం 6 ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. దుర్గా పూజ చేయడం మంచిది. గురువారం 7 మిత్రుల సహకారంతో సమస్యలు పరిష్కారమవుతాయి. దత్తాత్రేయ పూజ శ్రేయస్కరం. శుక్రవారం 8 కుటుంబంలో శుభకార్యాల సూచన. మంచి సమయం. మహాలక్ష్మి పూజ చేయండి. శనివారం 9 సామాజికంగా గుర్తింపు పొందుతారు. శనైశ్చర పూజ చేయండి. ఆదివారం 10 విశ్రాంతి అవసరం. శారీరక శక్తి తక్కువగా ఉంటుంది. ఆదిత్య పూజ చేయండి. 3వ వారం నవంబర్ 11, 17. సోమవారం 11 ఆర్థిక లావాదేవీలలో అనుకూలత ఉంటుంది. వెంకటేశ్వర స్వామి పూజ శ్రేయస్కరం. మంగళవారం 12 కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురుకావచ్చు. అందువల్ల పట్టుదలతో ముందుకు సాగాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి. బుధవారం
13 శాంతి కోసం ధ్యానం చేయండి. కుటుంబంతో ఆనంద సమయం గడపండి. దుర్గా పూజ శ్రేయస్కరం. గురువారం 14 వృత్తిలో సవాళ్లు ఎదురవుతాయి, కానీ పట్టుదలతో వీటిని అధిగమించవచ్చు. దత్తాత్రేయ పూజ చేయండి. శుక్రవారం 15 ఆరోగ్యకరమైన ఆహారం మరియు విశ్రాంతి అవసరం. మహాలక్ష్మి పూజ చేయండి. శనివారం 16 శని ప్రభావం తగ్గించుకోవడానికి శనైశ్చర పూజ చేయండి. ఆటంకాలు సత్వరమే తొలగిస్తాయి. ఆదివారం 17 సూర్యుడు మీకు ధైర్యం మరియు శక్తి ఇస్తాడు. సూర్య పూజ చేయండి. 4వ వారం నవంబర్ 18, 24 సోమవారం 18 కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వెంకటేశ్వర పూజ చేయండి. మంగళవారం 19 వ్యాపారంలో మార్పులు జరగవచ్చు. జాగ్రత్తగా ముందుకు సాగాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజ శ్రేయస్కరం. బుధవారం 20 ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దుర్గామాత పూజ చేయండి. గురువారం 21 ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. దత్తాత్రేయ పూజ శ్రేయస్కరం. శుక్రవారం 22 శుభకార్యాలకు సన్నాహాలు జరుగుతాయి. మహాలక్ష్మి పూజ చేయండి. శనివారం 23 శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాలి. శనైశ్చర పూజ చేయండి. ఆదివారం 24 కుటుంబంతో సరదాగా గడపడం మంచిది. సూర్య పూజ శ్రేయస్కరం. 5వ వారం నవంబర్ 25, 30 సోమవారం 25 సానుకూల ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు లాభిస్తుంది. వెంకటేశ్వర పూజ చేయండి. మంగళవారం 26 అనుకోని సవాళ్లు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సుబ్రహ్మణ్య పూజ చేయండి. బుధవారం 27 ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు. దుర్గామాత పూజ శ్రేయస్కరం. గురువారం 28 ఆర్థిక విషయాలలో విజయాలు. కొత్త అవకాశాలు లభిస్తాయి. దత్తాత్రేయ పూజ చేయండి. శుక్రవారం 29 మానసిక శాంతి కోసం ధ్యానం చేయడం మంచిది. మహాలక్ష్మి పూజ శ్రేయస్కరం. శనివారం 30 శని ప్రభావం తగ్గించుకోవడానికి పూజ చేయండి. శనైశ్చర పూజ శ్రేయస్కరం. ఆధ్యాత్మిక పరిహారాలు. సోమవారం వెంకటేశ్వర స్వామి పూజ. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ. బుధవారం దుర్గామాత పూజ. గురువారం దత్తాత్రేయ పూజ. శుక్రవారం మహాలక్ష్మి పూజ. శనివారం శనైశ్చర పూజ. ఆదివారం సూర్య పూజ. నవగ్రహ గోచారం. నవంబర్ నెలలో శని, గురు మరియు బుధుడు ప్రభావం అధికంగా ఉంటుంది. శని గ్రహం మీపై బలమైన ప్రభావం చూపుతూ కొంతమంది మకర రాశి వారు శ్రమను ఎక్కువగా అనుభవిస్తారు, కాని పట్టుదల ఉంటే విజయవంతం అవుతారు. గురుదయ వల్ల ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. బుధుడు మీరు చేసే సంభాషణల్లో స్పష్టతను ఇస్తాడు. 2024 నవంబర్ మాసం మకర రాశి క్యాప్రికాన్ ఫలితాలు. నాటక రంగం, టీవీ సీరియల్స్, సినిమా రంగం. ఈ నెల మకర రాశి వారికి నాటక రంగం, టీవీ సీరియల్స్ మరియు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు చేసిన కృషి ఫలితాలు ఇంతకు ముందు కంటే మెరుగైన విజయాన్ని అందిస్తాయి. కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనడం ద్వారా మీకు కొత్త పరిచయాలు మరియు అనుభవాలు లభించవచ్చు. ముఖ్యంగా మీ సృజనాత్మకత, నటనా నైపుణ్యాలు గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పరిహారాలు. ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు. ధ్యానం మరియు యోగా మీకు శాంతి మరియు స్పష్టతను అందిస్తాయి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, గురువులతో కలిసి ఉన్న మంచి అవకాశాలు మీకు దొరకవు. దేవుడు, దేవతా పరిహారాలు. ఈ నెలలో శివుడు లేదా ఆంజనేయుడు, హనుమంతుడు పూజించడం ద్వారా శక్తిని పొందవచ్చు. ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయడం మంచి పరిహారం. శివరాత్రి రోజున శివుడికి ప్రత్యేక అభిషేకం చేయడం ద్వారా శ్రేయస్సు పొందవచ్చు. నవగ్రహ గోచారం మరియు సంచారం. ఈ నెలలో శని మీ రాశి మీద ఉన్నప్పుడు కొన్ని ఒత్తిళ్లు మరియు పాజిటివ్ ఫలితాలు ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఒత్తిడి ఏర్పడవచ్చు. బుధుడు, శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. పరిహారాలు. మంగళవారం రోజున హనుమంతుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం. ప్రతి శనివారం శని భగవానుడికి నెయ్యి లేదా నువ్వులు ఇవ్వడం. ఈ పరిహారాలు మీకు శ్రేయస్సు, విజయాలు మరియు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. 2024 నవంబర్ మాసం మకర రాశి క్యాప్రికాన్ ఫలితాలు. నవగ్రహ గోచారం. రాహువు ఈ నెల మీ 2వ స్థానంలో ఉండటం వలన ఆర్థిక విషయాల్లో కొంత ప్రతికూలత ఉండవచ్చు. సంపదను సమర్థంగా నిర్వహించాలి. శని మీ రాశిలో ఉండటం వల్ల వ్యక్తిగత అభివృద్ధి,
కష్టాలను అధిగమించడంలో సహాయపడుతుంది. కుటుంబ సంబంధాలు బాగుంటాయి. బృహస్పతి 5వ స్థానంలో ఉండడం వలన విద్య, సంతానం, సృజనాత్మక ప్రాజెక్టుల్లో ప్రగతి కలుగుతుంది. నవగ్రహ సంచారం. సూర్యుడు నవంబర్ 16 వరకు 12వ స్థానంలో ఉండటం వలన ఆర్థిక వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. వ్యయాలను నియంత్రించండి. సూర్యుడు నవంబర్ 17 నుంచి మీ రాశిలో ప్రవేశిస్తాడు. ఇది మీకు కొత్త అవగాహన మరియు వ్యక్తిత్వంలో మెరుగుదల ఇవ్వనుంది. బుధుడు అనుకూలంగా ఉండి వృత్తి, సంబంధాలలో మంచి అవకాశాలు ఇస్తాడు. విద్యార్థులకు సానుకూల సమయం. శుక్రుడు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాడు. అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి. పారిహారాలు. రాహువు ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించడం మరియు రాహుకేతు శాంతి పూజలు చేయడం. శనివారం హనుమాన్ చాలీసా పఠనం లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం. సూర్యుడు సూర్యారాధన, ఆదిత్య హృదయం పారాయణం. బృహస్పతి గురువారం పసుపు వస్త్రాలు ధరించడం మరియు పసుపు నాణాలు దానం చేయడం. ఈ మాసంలో మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి దైవానుగ్రహాన్ని పొందేందుకు ఈ పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మకర రాశి క్యాప్రకోన్ 2024 నవంబరు నెల ఫలితాలు. వ్యాపారం మరియు పెట్టుబడులు. ఈ నెల వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం కాదు. జాగ్రత్తగా వ్యాపారంలో ముందుకు సాగండి. పురోగతి కొంత నిదానంగా ఉంటుంది, కానీ ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చు. ట్రేడింగ్ చేసే వారికి ఈ నెలలో కాస్త జాగ్రత్త అవసరం. మీ పెట్టుబడుల మీద కొద్దిపాటి నష్టం ఉండొచ్చు, కాబట్టి మార్కెట్ పరిస్థితులను బాగా గమనించి ముందుకెళ్లాలి. నాటక రంగం, టీవీ సీరియల్స్ మరియు సినిమా, ఈ రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి, కానీ మంచి ఫలితాల కోసం కాస్త వేచి ఉండాలి. కృషితో మాత్రమే మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. వ్యాపారం మరియు వృత్తి జీవితంలో మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ సరిగ్గా ప్లాన్ చేసి ముందుకెళితే విజయవంతం అవుతారు. మీ ప్రతిభను చూపించే అవకాశం వస్తుంది. ప్రేమికులు మరియు వివాహం. ప్రేమలో ఉన్నవారికి ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి సర్దుకుపోవడం ముఖ్యం. వివాహం కోసం చూస్తున్న వారికి కొన్ని నిరాశలు ఎదురవచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కొంత నిరీక్షణ అవసరమవుతుంది. ఈ నెలలో పెద్దగా మార్పులు రావటానికి అవకాశం లేదు, అయితే క్రమంగా మంచి ఫలితాలు సాధ్యం. రైతులకు ఈ నెల కొంత సవాలుగా ఉంటుంది. పంటలు అనుకూలంగా ఉండకపోవచ్చును, అయితే శ్రద్ధతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధ్యమే. కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు ఈ నెలలో కొంత తగ్గుతాయి. మీ పెట్టుబడులు, ఖర్చులను సమర్థవంతంగా పర్యవేక్షించండి. కష్టాలను జయించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ నెల మరింత కృషి అవసరం. మీ లక్ష్యాలను సాధించడానికి మరింత క్రమశిక్షణతో ముందుకు సాగాలి. పరీక్షలు రాస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెల కొత్త అవకాశాలు రాకపోవచ్చు. మీరు కోరుకున్న ఫలితాలు రాలేకపోవచ్చు, కానీ మీ కష్టానికి మద్దతు ఉంటుంది. పరీక్షలు రాస్తున్నవారు మరింత శ్రద్ధతో చదవాలి. మీరు అంచనా వేసినట్లుగా ఫలితాలు సాధ్యమవుతాయి, కానీ కృషిలో ఏమాత్రం తగ్గకండి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చిన్న ఆరోగ్య సమస్యలు మీ పనులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం. నవగ్రహ గోచారం మరియు సంచారం. ఈ నెలలో శని, రాహు ప్రభావం వల్ల కొంత సమస్యలు ఎదుర్కొంటారు. మీ పనులు ఆలస్యమవుతాయి, కానీ గురువు మరియు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. పరిహార సూచనలు. శనివారం రోజున శనికి పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రాతకాలంలో సూర్యనమస్కారాలు చేయడం మరియు బ్రహ్మచార్య నియమాలను పాటించడం కూడా ఆరోగ్యానికి మరియు శాంతికి సహాయపడుతుంది. మకర రాశి క్యాప్రకోన్ నవంబర్ 2024 ఫలితాలు మరియు పరిహారాలు. 1వ వారం సోమవారం, ఆదివారం. వ్యాపారం మరియు పెట్టుబడులు. ఈ వారం వ్యాపారాల్లో స్థిరత్వం ఉంటుంది. కొత్త పెట్టుబడులు మంచిగా ఉండవచ్చు, కానీ అవగాహనతో ముందుకు వెళ్ళాలి. సినిమా, టీవీ రంగంలో ఉన్నవారు కొత్త అవకాశాలను సరిగ్గా వినియోగించుకోవాలి, కానీ ఆర్థికపరమైన వ్యయాలను నియంత్రించాలి. పరిహారం. సోమవారం శివుడి పూజ చేసి పాలు లేదా పసుపు సమర్పించడం శ్రేయస్కరం. 2వ వారం సోమవారం, ఆదివారం. ప్రేమ మరియు వివాహం. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధంలో కొంత అవగాహన పెంచుకోవాలి. వివాహం కోసం చూస్తున్న వారికి కొన్ని అడ్డంకులు ఎదురవవచ్చు, కానీ భక్తితో పరిహారాలు చేయడం మంచిది.
రైతులు, ఈ వారం రైతులకు పంట సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. సాంకేతిక మార్పులను అనుసరించడం మంచిది. పరిహారం: మంగళవారం హనుమంతుడి పూజ చేయడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. మూడో వారం సోమవారం, ఆదివారం. ఆర్థిక పరిస్థితి: ఈ వారం ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చులపై నియంత్రణ అవసరం. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు తమ కృషితో విజయాన్ని సాధించగలరు. కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. దానిని తగ్గించడానికి మంచి ప్రణాళిక అవసరం. పరిహారం: బుధవారం విష్ణు దేవుని పూజ చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. నాలుగో వారం సోమవారం, ఆదివారం. ఉద్యోగం మరియు వృత్తి: ఉద్యోగస్తులకు ఈ వారం కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు. కానీ పట్టుదలతో పనిచేయడం ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోగలరు. ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు రావచ్చు. మరీగాని ఆహారపరమైన నియమాలు పాటించడం అవసరం. పరిహారం: శనివారం శని దేవుని పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. దినసరి పరిహారాలు: సోమవారం శివుడి పూజ చేసి పసుపు లేదా పాలు సమర్పించడం శ్రేయస్సు. మంగళవారం హనుమంతుడి పూజ చేసి రామనామ జపం చేయడం శ్రేయస్సు. బుధవారం విష్ణుమూర్తి పూజ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గురువారం సాయిబాబా పూజ చేయడం మరియు పసుపు సమర్పించడం శ్రేయస్సు. శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం, ఆమెకు పుష్పాలు మరియు మధురపానీయాలు సమర్పించడం ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి. శనివారం శని దేవుని పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయడం శ్రేయస్సు. ఆదివారం సూర్యనారాయణ స్వామి పూజ చేయడం ద్వారా ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆధ్యాత్మిక పరిహారాలు: 1. శివ పూజ: సోమవారం శివుడి పూజ చేయడం ద్వారా వ్యాపారంలో మరియు వ్యక్తిగత జీవనంలో సౌభాగ్యం కలుగుతుంది. 2. హనుమంత పూజ: మంగళవారం హనుమంతుడికి పూజ చేయడం సకాలంలో సమస్యలు పరిష్కరించడం కోసం ఉపయోగకరం. 3. శని పూజ: శనివారం శని దేవుని పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. గమనిక: ఈ పరిహారాలు పాటించడం వల్ల నవంబర్ 2024లో మకర రాశి వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ద్వాదశ రాశుల వాళ్లకి 12 రాశుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమశ్శివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు: నవగ్రహ స్తోత్రం: ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం: జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్ర స్తోత్రం శ్లోకం: దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజ స్తోత్రం శ్లోకం: ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం శ్లోకం: ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురు స్తోత్రం శ్లోకం: దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్ర స్తోత్రం శ్లోకం: హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శని స్తోత్రం శ్లోకం: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహు స్తోత్రం శ్లోకం: అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతు స్తోత్రం శ్లోకం: పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణం చ భవే అద్దుహ స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవా తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః. ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకాంత్ గురూజీ భక్తి
ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి, ఈ దేవతలకు నమస్కరించుకోండి, ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి, స్మరించుకోండి, సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషాలు, సర్ప దోషాలు, నాగ దోషం, శత్రువులు, బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం, మీకు జాబ్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది, స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది, పరీక్షల్లో పాస్ అవుతారు, ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కలుగును, మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ శ్రీకాంత్ గురూజీ. మా శ్రీకాంత్ గురువుగారు. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.